హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేదాక్షరి ఆశ్రిత్. ఈ రోజు తమ్మునేల్ ఎలా చేద్దామో చూద్దామండి. ఈ ప్రాసెస్ మొత్తం ఫోన్ లోనే అండి, క్యాన్వాలో చేద్దాము. తమ్మునేల్ థీమ్ వచ్చేసి ఉగాది అండి. ఉగాది ఫెస్టివల్ గురించి థీమ్ అండి ఇది. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము. వెళ్ళిపోయే ముందు తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి యూట్యూబ్ అనేది రికమెండ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుందండి. క్యాన్వాని మనము గూగుల్ క్రోమ్ నుంచి కూడా చేయొచ్చు, లేదంటే మనము ప్లే స్టోర్కి వెళ్ళి ఆ అప్లికేషన్ ని కూడా మనము క్యాన్వాని డౌన్లోడ్ చేసుకోవచ్చండి. నేను మాత్రం ఎప్పుడు ఇందులో గూగుల్లోనే చేస్తాను, అందుకని మీకు ఇలానే చూపిస్తున్నాను. లేదంటే మీరు క్యాన్వాని డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్కి వెళ్ళి. చూడండి, ఇక్కడ గూగుల్ మనం గూగుల్ని ఓపెన్ చేద్దామండి. ఇలా చేసిన తర్వాత వీడియోని మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. ఇప్పుడు మనము క్యాన్వా అని టైప్ చేసుకుందాము. టైప్ చేసుకొని సెర్చ్ ఆప్షన్కి వెళ్ళిపోదాము. ఇప్పుడు చూడండి, ఇది మనము ఓపెన్ చేసుకున్నాము. ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు మనకు ప్రీవియస్ లో ఏమైనా ప్రాజెక్ట్స్ చేసి ఉంటాం అనుకోండి, ఇంతకు ముందు నేను చేసిన ప్రాజెక్ట్స్ ఏమైనా నాకు కావాలని మళ్ళీ నేను దాన్ని రీక్రియేట్ చేయాలనుకుంటే ఇక్కడ ప్రాజెక్ట్స్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తాను. ఇప్పుడైతే మనము న్యూ వన్ చేస్తున్నాం కాబట్టి చూడండి, ఇక్కడ యూట్యూబ్ థంబ్నెయిల్ అని ఉంది కదా, ఇక్కడ నుంచి నేనైతే థంబ్నెయిల్ అనేది క్రియేట్ చేయబోతున్నాను. యూట్యూబ్ థంబ్నెయిల్, దీన్ని క్లిక్ చేయండి. ఇలా వచ్చేస్తుంది. క్యాన్వా ప్రో అయితే కాదండి నాది, ఇది మామూలుగా ఫ్రీ దాంట్లోనే నేను చేస్తున్నాను. క్యాన్వా ప్రో మాత్రం కాదు, నేనేం పర్చేస్ చేయలేదు. ఆ ఫ్రీ ఇమేజెస్ నుంచే నేను ఎలా థంబ్నెయిల్ చేస్తానో అది మీకు చూపిస్తాను నేను. ఫస్ట్ మనం కలర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలండి, బ్యాక్గ్రౌండ్ థంబ్నెయిల్ కి. అది మనం సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఏమి కనిపించట్లేదు, కలర్ తెలుస్తుంది చూస్తున్నారు ఇక్కడ. అప్పుడు మనం ఏం చేయాలంటే తప్పకుండా కంపల్సరీ మనం ఇది అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఇక్కడ మనకి కలర్ అని చూపిస్తుంది. అప్పుడు మనం కలర్ని క్లిక్ చేసుకుందాం. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చాలా కలర్ చూస్ చేసుకోవడానికి చాలా ఉంటాయండి. ఇందులో ఒకవేళ మీకు ఏదైనా ఓకే ఇది బాగుంటుంది థంబ్నెయిల్ అనుకుంటే అది మీరు యూజ్ చేసుకోండి. లేదు అనుకుంటే మాత్రం మనం ఇక్కడ చూడండి, నేనైతే ఇందులో ఏం చూస్ చేసుకోవట్లేదు. ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా కలర్స్ దగ్గర, అది అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఎక్కడ ఏ కలర్ కావాలనేది మీరు చూడండి. ఇలాగా ఇది చిన్నగా ఇలా మూవ్ చేస్తే తెలుస్తుంది మనకి. ఇక్కడ ఇలా గ్రీన్ తీసుకుందాం అనుకుంటున్నాను నేను. ఇది ఏంటంటే ఉగాదికి సంబంధించిన థంబ్నెయిల్ అనమాట. అందుకని చెప్పేసి నేను గ్రీన్ లోనే మొత్తం చేద్దాం అనుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు ఇలాగా మనకి ఎలా కావాలంటే ఇలా మొత్తం బ్లాక్ గ్రీన్ ఇలా మొత్తం. నేనైతే కొంచెం డార్క్నెస్ లోనే తీసుకుందాం అనుకుంటున్నాను. ఇలాగా తీసుకున్న తర్వాత కొంచెం ఇలాగా తీసుకున్న తర్వాత మనకు బ్యాక్ వెళ్ళిపోదాం. ఇప్పుడు వచ్చేసి థంబ్నెయిల్ బ్యాక్గ్రౌండ్ అనేది మనకి ఇప్పుడు వచ్చేసిందండి. మనకి ఇప్పుడు బార్డర్ లాగా ఏమైనా ఇద్దాం అనుకుంటున్నాను. చూద్దాం. ఇప్పుడు మనం ఎలిమెంట్కి వెళ్దాము. ఎలిమెంట్స్కి వెళ్ళి మనకి ఇష్టమైన కలర్ చూస్ చేసుకోవచ్చు అండి. ఇది ఎస్పెషల్లీ క్యాన్వా ప్రో అయితే కాదండి, నేను ఫ్రీగా ఉండేటటువంటి ఇమేజెస్ ని చూస్ చేసుకొని నేను ఈ థంబ్నెయిల్ అనేది రెడీ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ మనం టైప్ చేసుకున్నాము. ఫ్లవర్ గార్లాండ్ క్లిక్ చేస్తే ఇలా వచ్చిందండి మనకి. వచ్చిన తర్వాత ఇవన్నీ ప్రో అండి, చూసారు ఇవన్నీ ప్రో అనమాట. ఇవి మనం యూజ్ చేసుకోవద్దు. చూడండి ఇలాగా అని కొడదాం. మనకి ఏమైనా ఫ్రీలో ఏమైనా ఉంటేమో చూద్దాం. ఇప్పుడు చూసి మనకి నచ్చితే మనం సెలెక్ట్ చేసుకొని చూడండి, ఇక్కడ ఇలా ఈ విధంగా ఉంటాయి అనమాట. ఇవన్నీ ఇక్కడ చూసారా, ఇలా తీసుకుందాం అనుకున్నాను కానీ ఆల్రెడీ ఇక్కడ క్యాన్వా ప్రో అని ఇచ్చేసారు. ఇవన్నీ మనం బై చేయాల్సి వస్తుంది, మనం పర్చేస్ చేయాల్సి వస్తుంది. మనం పర్చేస్ చేస్తేనే యూజ్ చేసుకోవాలన్నమాట. ట్రెడిషనల్ గా ఉండాలి, మంచిగా ఉండాలి అనుకుంటున్నాను కాబట్టి నేను, ఎందుకంటే కొంచెం గ్రీనిష్ కలర్ ఎక్కువగా ఉంది కదా మంచిగా అని చెప్పేసి, కొంచెం బ్రైట్నెస్ లా ఉంది కదా అని చెప్పేసి తీసుకుందాం అనుకుంటున్నాను. ఇలా చిన్నగా చేసి ఇది ఇక్కడ కరెక్ట్ గా సెట్ అయ్యేటట్టు చూసుకోవాలండి. మంచిగా ఇలా మంచిగా సెట్ అయ్యేటట్టు చూసుకున్నాము. తెలుస్తుందిగా, ఇలా నేను చిన్నదిగా చేశాను. చేసిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇక్కడ
ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, అంటే కాపీ అన్నమాట. ఇప్పుడు మనం దీన్ని కాపీ చేసుకుందాము. కాపీ అంటే ఇంకొకటి వచ్చేస్తుంది. అప్పుడు మనము దీన్ని కొంచెం ఇలాగా మూవ్ చేద్దాము. ఈ తోరణాలలాగా చేద్దామని చెప్పేసి నా ఐడియా అండి. ఇలాగా చూసారా, మీకు కనిపించాలని జూమ్ లో పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ప్లస్ సింబల్ నేను కాపీ చేసుకొని మళ్ళీ ఇలా సెట్ చేశాను కదా, ఇప్పుడు మళ్ళీ మొత్తం అలాగే వస్తాయి చూడండి. ఇక్కడ ప్రెస్ చేస్తాను ఎందుకంటే మీకు కనిపించాలి కదా. చూడండి ఇప్పుడు ఇలాగ వచ్చేస్తుంది అనమాట. కాపీ చేసుకుంటూ వెళ్తే ఈ విధంగా మంచిగా తోరణాలలాగా మంచిగా వచ్చేస్తుంది. చూసారా, కరెక్ట్ గా వచ్చేసింది. ఈ విధంగా చేసుకున్నాను నేనైతే. మ్యాంగోస్, ఉగాది అంటేనే ఇంకా మ్యాంగోస్ కదా అండి. అవన్నీ ఇక్కడ సైడ్ కి నేను అరేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఏమైనా ఉన్నాయేమో ఇందులో తెలుసుకుందాం. మనము ఉంటాయి, కొన్ని ఇమేజెస్ ఉంటాయి. మనము మీకు ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పలేదు. నేను చూడండి మళ్ళీ ఎలిమెంట్స్ కి వెళ్తున్నాను. ఇక్కడ ఎలిమెంట్స్ అని ఉంది కదా, ఈ ఎలిమెంట్స్ అనేది క్లిక్ చేయాలండి. చూడండి ఇక్కడ ఎలిమెంట్స్, ఈ ఎలిమెంట్స్ అనేది క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ ఫ్లవర్ గ్రాండ్ అయిపోయింది కాబట్టి మనము ఇది రిమూవ్ చేసేద్దాము. మనము చేసేసిన తర్వాత మ్యాంగో లీవ్స్ అని టైప్ చేసిన తర్వాత మనం సెర్చ్ ఆప్షన్ ని క్లిక్ చేద్దాం. ఇలాగా మ్యాంగో లీవ్స్ అని వస్తాయండి. ఇలా మ్యాంగోస్ ఉంటాయి కదా. ఇప్పుడు ఫొటోస్, ఫ్రేమ్స్, వీడియోస్ అని ఉన్నాయి కదా, మనం ఓన్లీ గ్రాఫిక్స్ లోనే ఎక్కువగా యూజ్ చేస్తామండి. ఎందుకంటే ఇలా ఫొటోస్ అలా యూజ్ చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే బ్యాక్గ్రౌండ్ లో కూడా మనకి వైట్నెస్ అనేది వస్తుంది అనమాట. ఇదేమో ఓన్లీ పిక్చర్ వస్తుంది. గ్రాఫిక్స్ అంటే ఓన్లీ వెనకాల ఏ బ్యాక్గ్రౌండ్ ఉండదు, వైట్ ఎలాంటి బ్యాక్గ్రౌండ్ ఉండదు అనమాట. అందుకని అందరూ ఈ గ్రాఫిక్స్ లోనే చూస్ చేసుకుంటారనమాట. ఇక్కడ మ్యాంగో ఉంది కదా, మ్యాంగోని మనం సెలెక్ట్ చేసుకున్నాము. ఇంకొకటి కొన్ని మూవ్ అవుతుంటాయండి. ఇలాగా మూవ్ అయ్యేటివి అస్సలు మనం సెలెక్ట్ చేసుకోవద్దు, ఎందుకంటే మళ్ళీ తమ్మేలకి అనేది సెట్ అవ్వాలన్నమాట. మ్యాంగో ఉంది, మ్యాంగోని సెలెక్ట్ చేసుకున్నాము. మనము చెప్పాను కదా, బ్యాక్గ్రౌండ్ లో ఏమీ ఉండదు అనమాట, ఇలా సింపుల్ గా ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి మనం ఇక్కడ ఇలాగా సెట్ చేద్దాము. ఇలా సెలెక్ట్ చేసి ఇలాగ ఇక్కడ సెట్ చేసుకున్న తర్వాత మనకి ఎక్కడ కావాలనుకుంటున్నామో అక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెట్ చేసుకున్న తర్వాత మనం ప్లస్ ఐకాన్ ఉందిగా, ప్లస్ సింబల్ ని మళ్ళీ కాపీ చేసుకున్నాము. కాపీ చేసుకున్న తర్వాత మన క్రియేటివిటీని బట్టే ఉంటుందండి ఇది. ఇలాగ సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా పెడదాం. మళ్ళీ ఇంకొకటి నేను కాపీ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇలాగా సెట్ అయిపోయిందని అనుకుంటున్నాను నేను. ఫస్ట్ వన్ మ్యాంగోని కొంచెం మూవ్ చేద్దాం అనుకుంటున్నాము. అప్పుడు మనం సెలెక్ట్ చేస్తా ఉంటే మనం ఇది ఒకటే సెలెక్ట్ అవుతుంది చూసారా, బ్యాక్ వన్ సెలెక్ట్ అవ్వట్లేదు. సో మనం ఏం చేయాలంటే అది సెలెక్ట్ చేసి పెట్టాలి. సెలెక్ట్ చేసి పెట్టిన తర్వాత కింద ఇలా స్క్రోల్ చేయాలన్నమాట. ఇలా మూవ్ చేస్తే లేయర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ లేయర్ అని కనిపిస్తుంది, ఈ లేయర్ ఆప్షన్ కి వెళ్దాము. లేయర్ ఆప్షన్ కి వెళ్ళిన తర్వాత ఇది ఫస్ట్ వన్ అనమాట. మనకి తెలుస్తుంది ఫస్ట్ వన్, సెకండ్ వన్ ఇది అని చెప్పేసి. చూసారా, ఇలాగా మనం సెలెక్ట్ చేసుకొని దాన్ని మనము జస్ట్ కొంచెం ఇలాగా ఈ విధంగా నేను సెట్ చేశాను అనమాట. మళ్ళీ సేమ్ ఇదే మ్యాంగోని కాపీ చేసేసుకొని దీన్ని ఇలా మళ్ళీ ఇక్కడ మీద మూవ్ చేసుకున్నాము. ఇలా కాపీ చేసుకుంటే ఇక్కడ మూవ్ అయిపోతుంది. ఇలాగా సెట్ చేసుకోవాలన్నమాట. సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ కాపీ చేద్దాము. మళ్ళీ కాపీ చేసుకున్నాము. కాపీ చేసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వచ్చేటట్టు చూసారా, తమిళ బ్యాక్గ్రౌండ్ అనేది కొంచెం సెట్ అయిపోయిందండి. తర్వాత ఇప్పుడు మ్యాంగోస్ ని ఎలా నేను సెలెక్ట్ చేసుకున్నాను, సేమ్ ఇదే ముగ్గుల్ని కూడా అలాగే నేను సెలెక్ట్ చేసి పెట్టుకున్నానండి. చూడండి, ఇది బ్యాక్గ్రౌండ్ ఇద్దామని, ఇది బ్యాక్గ్రౌండ్ గా మనము పెడదామని చెప్పేసి నేను ఇలా సెలెక్ట్ చేసి పెట్టానండి. చూడండి చూడండి ఇలాగా పెట్టేసి ఈ విధంగా మనం సెట్ చేసుకుందామండి. సెట్ చేసుకున్న తర్వాత దీన్ని మనము దీన్ని ట్రాన్స్పరెన్సీ పెడదామండి. ఎందుకంటే ఇంతగా డార్క్నెస్ కనిపించకుండా లైట్ గా బ్యాక్గ్రౌండ్ లో కనిపించేటట్టు ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తానండి ఇప్పుడు నేను. దీన్ని మళ్ళీ మనం సెలెక్ట్ చేసుకున్నాము ముగ్గుని.
డిజైన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలాగా మూవ్ చేస్తే చూసారు ఇక్కడ ట్రాన్స్పరెన్సీ అని కనిపిస్తుంది. దాన్ని ఇప్పుడు మనం ఇలా క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత ఇలాగా దీన్ని బట్టి ఉంటుంది అనమాట. మనకి ఇలాగా మూవ్ చేస్తే మనకి ఎక్కడి వరకు ఎలా కావాలో అలా కనిపించేటట్టు మనం పెట్టుకున్నామండి. చూద్దాం మనం ఇప్పుడు చాలా నీట్గా కనిపించాలి కాబట్టి కొంచెం ఒక 17 అలా పెడుతున్నాను. నేను 17 పెట్టాను. లైట్ గా కనిపించేటట్టు బ్యాక్గ్రౌండ్ లో అనమాట. లేదంటే ఇంకా తక్కువ కూడా పెట్టుకోవచ్చు మనము. కానీ ఉండనియండి, ఇలాగా కనిపిస్తే బాగుంటుంది ఈ థంబ్నెయిల్స్ కి, ఫెస్టివల్ కాబట్టి. నెక్స్ట్ మనం ఇప్పుడు అప్లోడ్స్ అని ఉంటుందండి. ఇక్కడ మనం ఫొటోస్ అనేది సెలెక్ట్ చేసుకున్నాము. నేను కొన్ని ఫొటోస్ ని ఆల్రెడీ సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను. చూడండి ఇక్కడ అప్లోడ్స్ అనమాట. అప్లోడ్స్కి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ ఇవన్నీ ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్ కి యూజ్ చేసిన ఫొటోస్ అండి. ఇక్కడ అప్లోడ్ ఫైల్స్ అని ఉంది కదా, అప్లోడ్ ఫైల్స్ అనేది మనము క్లిక్ చేసుకున్నాము. చేసుకున్న తర్వాత ఇలాగ వస్తుంది మనకి. డివైస్కి వెళ్ళాలి. డివైస్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీడియా పిక్కర్కి వెళ్ళేసి ఇక్కడ మీడియాకి వెళ్ళేసి ఇది క్లిక్ చేసాం అనుకోండి, మనం ఇప్పుడు ఇలాగ వచ్చేసింది అనమాట. గ్యాలరీకి వెళ్దామా లేకపోతే మై ఫైల్స్ ఇది మనం ఎందులో ఉన్నాయి ఫొటోస్ అది చూస్ చేసుకోవాలన్నమాట. ఇక్కడికి మనము గ్యాలరీకి వెళ్ళిపోయిన తర్వాత నేను ఆల్రెడీ రిమూవ్ బీజీ చేసి పెట్టానండి. ఈ రిమూవ్ బీజీ కూడా కొన్ని ఫొటోస్ కొంచెం క్లారిటీ లేకుండా కూడా రిమూవ్ బీజీ చేయొచ్చండి. అది ఎలాగా అని చెప్పేసి నెక్స్ట్ వీడియో చేస్తాను. నేను ఆల్రెడీ వీటన్నిటికీ నేను రిమూవ్ బీజీ చేసి పెట్టుకున్నాను. అప్పుడు ఇవన్నీ మనము అందులో యూజ్ చేయాలండి. సో ఇవన్నీ మనం ఒక ఎట్ ఎ టైం ఇవన్నీ సెలెక్ట్ చేసి పెట్టుకున్నాము. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ డన్ అని ఆప్షన్ ఉంటుంది, డన్ క్లిక్ చేయండి. చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఇలాగా ఇందులోకి అప్లోడ్ అవుతున్నాయండి. చూసారా, ఇలా బ్లూ కలర్ లైన్ వస్తుంది కదా, ఇలాగా మనకి అప్లోడ్ అవుతున్నాయి అనమాట. ఫస్ట్ మనమైతే పచ్చడి తీసుకున్నామండి, ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడి తీసుకున్న తర్వాత మనం ఇది సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకున్నాం, సైజ్ అనేది పెంచుకున్నాము. ఈ సైజ్ పెంచుకున్న తర్వాత మిడిల్లో పెడదాం అనుకుంటున్నాను నేనైతే. నేను ఫొటోస్ ని మంచిగా రిమూవ్ బీజీ అని చెప్పేసి ఈజీగా చేశానండి. దాన్ని కూడా పర్చేస్ ఏమి నేను పెట్టను, ఎందుకంటే మనకి నీడ్ అనుకుంటేనే చేద్దాము. లేదు ఇందులో కూడా బాగానే వస్తుంది అనుకున్నప్పుడు ఇలాగ చేసుకోవడం బెటర్ అనిపిస్తుంది నాకు. చూడండి ఇక్కడ బీజీ రిమూవ్ అని ఉంది. మనము ఇది పర్చేస్ చేసి ఇది మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇలా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి రిమూవ్ బీజీ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. నేనైతే ఆల్రెడీ చేసి పెట్టుకున్నాను. ఇలాగా మిడిల్లో పెట్టానా లేదా సైడ్ కి ఏమైనా వచ్చిందా అనుకున్నప్పుడు మనం మిడిల్లో పెట్టుకుందాం అనుకుంటున్నాను కదా. సో మనము పొజిషన్ అని సెలెక్ట్ చేసుకున్నాము, మిడిల్లో ఉండేటట్టు చేసుకున్నాము. మనకి బౌల్ అనేది సెంటర్ లో ఉందా లేదా మనకు తెలియదు కదా. సో మనం ఇక్కడ సెంటర్ అని కొట్టేసి సెంటర్కి వచ్చేసింది. రైట్ అంటే రైట్, లెఫ్ట్ అంటే లెఫ్ట్, బాటమ్ అంటే బాటమ్, మిడిల్ అంటే మిడిల్. మనం ఇది సెంటర్ లో పెడదాం అనుకుంటున్నాం కాబట్టి ఇలాగా మనం ఫస్ట్ ఇది ఇక్కడ మనం ఇలా పెట్టేసాం అనుకోండి. సైజు మనం ఎక్కడ పెట్టాలనుకుంటున్నామో అలాగా పెట్టేసిన తర్వాత మనం సెంటర్ అని పెడితే మనకు సెంటర్ లో వచ్చేస్తుంది అనమాట. అది వచ్చేసిన తర్వాత నెక్స్ట్ మనం చూడండి, మళ్ళీ మనము అప్లోడ్స్కి వెళ్దాము. అప్లోడ్స్కి వెళ్ళి ఇక్కడ మన బొప్పట్లు ఉన్నాయి కదా పక్షాలు, ఇది సెలెక్ట్ చేసుకున్నాము. చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఇప్పుడు ఇది కొంచెం చిన్నదిగా చేద్దాము. ఇలా కొంచెం చిన్నదిగా చేసి మనం ఇక్కడ సరిపోయేటట్టు మనం ఇది కొంచెం ఇలాగా పెట్టేసి దీని ఇలాగా చిన్నగా చేసుకొని ఇక్కడ మనము అరేంజ్ చేసుకుందాం దీన్ని వచ్చేటట్టు. ఇప్పుడు ఈ కప్పు వెనకాలకి భక్ష్యాలను ఇక్కడ ఇలా మనకి కనిపిస్తుంది కదా ఈ బొబ్బట్లు అనేటివి. ఈ బొబ్బట్లు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, మనం వీటిని ఈ పచ్చడి వెనకాల బ్యాక్గ్రౌండ్ లో రావాలి, ఈ బౌల్ వెనకాలకి రావాలనుకున్నప్పుడు మనం ఇది ఇలాగే సెలెక్ట్ చేసి పెట్టుకున్నాము. సెలెక్ట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇక్కడ లేయర్ అని కనిపిస్తుంది చూడండి, ఇలా స్క్రోల్ చేయండి. ఇక్కడ లేయర్ అని కనిపిస్తుంది, ఈ లేయర్ ని క్లిక్ చేయండి. ఈ లేయర్ ని క్లిక్ చేసిన తర్వాత ఈ బొబ్బట్లు ఉన్నాయి కదా, బొబ్బట్లని కిందకి తీసుకురావాలి, ఈ బౌల్ ని పైకి తీసుకురావాలన్నమాట. అప్పుడు అది బ్యాక్ వెళ్ళిపోతుంది. చూపిస్తాను ఇప్పుడు నేను. ఇలాగా చూసారుగా, బ్యాక్ వెళ్ళిపోయింది.
ఇలాగా. ఇప్పుడు మనం ఈ బొబ్బట్లని మళ్ళీ సెలెక్ట్ చేసుకుందామంటే సెలెక్ట్ అవ్వట్లేదు. అప్పుడు మనం ఏం చేయాలి, మళ్ళీ లేయర్కి వెళ్ళిపోవాలి. లేయర్కి వెళ్ళిపోయి బొబ్బట్లని ఇక్కడ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకున్నాము. నేను ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఇది కొంచెం ఇలాగా సెట్ చేసుకుందాం. ఇప్పుడు నీట్గా కనిపిస్తుంది చూడండి. ఇలాగా వచ్చేద్దాం బ్యాక్కి. ఇప్పుడు మంచిగా కనిపిస్తుంది. ఇప్పుడు నీట్గా కనిపిస్తుంది. బ్యాక్ వెళ్ళిపోయింది. ఇలా భక్షాలు పచ్చడి ఎలాగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు ఇక్కడ మ్యాంగోస్ అనేది మళ్ళీ ఒకసారి సెలెక్ట్ చేసుకుందామండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ కాపీ చేసుకోండి. ఇప్పుడు నేను కాపీ చేసుకోబోయి దాన్ని డిలే చేసేసాను. అప్పుడు మనం ఏం చేయాలంటే, కంగారు పడిపోకుండా ఇక్కడ ఆరో మార్క్ కనిపిస్తున్నాయి కదా, ఇలా అంటే మళ్ళీ సేమ్ యాస్టీజ్గా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు మ్యాంగో అనేది మనం సెలెక్ట్ చేసుకున్నాము. కాపీ ఉంది కదా, కాపీ చేసుకున్నాము. కాపీ చేసుకున్న తర్వాత ఈ మ్యాంగోని మనం ఇక్కడ మూవ్ చేద్దాం. కొంచెం సైజ్ అనేది తగ్గించుకొని నేను ఇక్కడ ఇలా పెడదాం అనుకుంటున్నాను. పెట్టేసి కొంచెం సైజ్ అనేది తగ్గించుకొని సరిగ్గా సెట్ చేసుకోవాలండి. మనం చేసుకున్న తర్వాత నేను ఇక్కడ పెడదాం అనుకుంటున్నాను. అప్పుడు మళ్ళీ మనం ఇక్కడ ట్రాన్స్పరెన్సీ ఉంది కదా, ఈ ట్రాన్స్పరెన్సీని క్లిక్ చేసుకొని మ్యాంగో అనేది లైట్గా ఇలా కనిపించేటట్టు పెట్టుకుందాం. ఎక్కువగా కాదు, లైట్గా. ఒక 25 అలా 26 అలా పెట్టుకుందాము. నేనైతే 25 ఇస్తున్నాను. చూడండి ఇలాగా. మళ్ళీ ఇలా బ్యాక్ వచ్చేద్దాము. బ్యాక్ వచ్చిన తర్వాత ఇలాగ లైట్గా కనిపిస్తుంది చూడండి. చాలా మంది అడిగారు మీరు ఇలా ఎలా పెడతారని చెప్పేసి. ఇదే అండి, ట్రాన్స్పరెన్సీ చేసేసాలి. ఇంకొక ఈ మ్యాంగోని మళ్ళీ మనం సెలెక్ట్ చేసుకొని ఇలా ట్రాన్స్పరెన్సీ చేసిన మ్యాంగోని మనం సెలెక్ట్ చేసుకొని మళ్ళీ కాపీ చేసుకున్నాము. మళ్ళీ మనం దాన్ని కొంచెం ఎక్కడైనా పెట్టుకుందాం అనుకోండి. మనం మళ్ళీ మ్యాంగోని ఎక్కడైనా మనం ఎక్కడైనా కొంచెం ఇలాగా సెట్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఇలా కొంచెం తగ్గించుకొని మళ్ళీ ఒక చిన్న సైజులో పెట్టేస్తున్నాను నేనైతే. ఇలా అనమాట. ఇలా అరేంజ్ చేసుకోవచ్చండి. మన క్రియేటివిటీని బట్టే ఉంటుంది. ఇంకా మనము ఇలా చేద్దాం అనుకుంటే అంటే చేస్తా ఉంటే వచ్చేస్తుంది. అదేం పెద్ద ప్రాబ్లం లేదండి. చేస్తుంటే అదే వచ్చేస్తుంది. మనకి ఆలోచన అనేది ఈ స్టెప్ చేస్తే ఈ స్టెప్ బాగుంటుంది, ఇలాగా క్రియేటివ్ చేస్తే బాగుంటుంది అనే ఒక థాట్ వస్తుంది. నేనైతే ప్రతి వీడియోలో అదే చెప్తాను. ప్రతి ఒక్కరికి ఎట్ ఎ టైంలో ఒకేసారి చేయగానే అన్ని ఏమి వచ్చేవండి. మెల్లిమెల్లిగా అర్థం చేసుకుంటూ మనం ఇలాగా చేస్తే బాగుంటుంది, ఇది ఇక్కడ క్రియేట్ చేస్తే బాగుంటుంది అని చేసుకుంటూ వెళ్తే అప్పుడు ఎలాంటి ప్రాబ్లం రాదండి. అప్పుడు ఎలాంటి కష్టం అనిపించదు కూడా మనకి. ఓకే, ఇప్పుడు ఇలాగా ఫస్ట్ టైం చేసే వాళ్ళకి చిన్న డిజైన్ అయినా కానీ వావ్ ఎంత మంచిగా అని మనకి చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది కదా అండి. అలాగే మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అంతే. ఇప్పుడు మనము టెక్స్ట్ అనేది సెలెక్ట్ చేసుకున్నామండి. ఇక్కడ టీ అని కనిపిస్తుంది కదా, టీని క్లిక్ చేయండి. ఇలా చేస్తే యాడ్ టెక్స్ట్ అని చెప్పేసి వస్తుంది. ఇది క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వచ్చేస్తుందండి. తర్వాత మనం బోల్డ్కి పెట్టేసుకున్నాము. బోల్డ్ పెట్టేసిన తర్వాత రైట్ బై వాయిస్ అనే యాప్ యూజ్ చేస్తాను నేను. అన్ని అందులోనే రాసి పెట్టుకుంటానని మీకు ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను. నేను అందులోనే టైప్ చేసి నేను కాపీ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ నేను దాన్ని పేస్ట్ చేశాను అనమాట. కాపీ చేసుకున్న దాన్ని ఇక్కడ పేస్ట్ చేస్తున్నానండి. టైటిల్ పేస్ట్ చేస్తే ఇలా వచ్చేస్తుంది. మళ్ళీ మనం బ్యాక్ వెళ్ళిపోదాము. ఈ నేమ్ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ మనం దీన్ని కొంచెం ఎంత సైజ్ కావాలో అంత సైజ్ తమ్ముళ్ళకి సరిపోయేంత సైజ్ లాగా మంచిగా నీట్గా పెట్టేసుకున్నాం. ఇక్కడ ఇప్పుడు కలర్ అనేది మనం చేంజ్ చేసుకుందామండి. దానికి కూడా మనం ఇక్కడ డబల్ క్లిక్ చేసేసి ఇక్కడ కలర్ కనిపిస్తుంది కదా, ఈ కలర్కి వెళ్ళిపోయి ఫస్ట్ మనం దీనంతా ఇలా సెలెక్ట్ చేసుకోవాలండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి కావాల్సిన కలరు నేను ఏది పెట్టాలనుకుంటున్నామో అది చూస్ చేసుకున్నాము. నాకైతే ఇక్కడ ఎల్లో పెడదాం అనుకుంటున్నాను. సో నేను మళ్ళీ ఇలాగా కలర్ ఆప్షన్కి వచ్చేసి ఇది మనం మళ్ళీ ఎల్లోకి వెళ్ళిపోదాము. వెళ్ళిపోయిన తర్వాత ఇది ఎల్లో అనేది మనం ఇలాగా క్లిక్ చేద్దాము. ఎల్లో సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. చూసారు కదా, ఇలాగా మా ఇంట్లో ఉగాది పండగ సెలబ్రేషన్స్ అని రాదాము. ఇది కొంచెం బౌల్ అనేది చిన్నగా చేసుకున్నాము, ఎందుకంటే సెలబ్రేషన్స్ అని పడుతుంది అక్కడ. సో
మళ్ళీ రాసాక మనకి ఏమన్నా మళ్ళీ ఇంక్రీజ్ చేసుకుందాం అనుకుంటే అప్పుడు చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే ఇలా పెడుతున్నాను జస్ట్. మళ్ళీ సేమ్ టెక్స్ట్కి వెళ్ళిపోదాము. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలాగా మళ్ళీ టెక్స్ట్కి వెళ్ళిపోదాము. ఇప్పుడు మనం టైప్ చేద్దాం. ఇక్కడ మనకు సెలబ్రేషన్స్ అని ఆల్రెడీ వచ్చేసింది. ఇలాగ సెలబ్రేషన్స్ క్లిక్ చేసుకున్నాము. చేసుకున్న తర్వాత బోల్డ్లోనే పెట్టేద్దాము. ఇలా సెలెక్ట్ చేసుకోవాలండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం కలర్ అనేది చేంజ్ చేసుకుందాము. ఎల్లో కలర్లో ఉంది కాబట్టి కలర్కి వెళ్ళిపోయి మళ్ళీ మనం ఇక్కడ ప్లస్ సింబల్ వైట్కి వెళ్ళిపోయినాము. వైట్ క్లిక్ చేద్దాము. ఇలాగా మనం సెర్చ్ చేస్తే వచ్చేస్తుంది. ఇలాగా వైట్లో సరే వైట్ వచ్చేటట్టు కరెక్ట్గా ఇలాగ సెట్ చేసుకోవాలండి కలర్ని. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఇలాగా క్లిక్ చేస్తే బ్యాక్ వచ్చేద్దాం. బ్యాక్ వచ్చేస్తే ఆటోమేటిక్గా వైట్ వచ్చేస్తుంది. దీన్ని మనం ఇక్కడ సెలబ్రేషన్ అనే దాన్ని కొంచెం మనం ఇక్కడ సెట్ చేసుకోవాలి. ఇలాగా అయిపోయిందండి. ఆల్మోస్ట్ థంబ్నెయిల్ అనేది అయిపోయింది. ఇప్పుడు మనము ఫోటో అనేది యాడ్ చేసుకున్నాము. సేమ్ మనం ఇందాక అప్లోడ్స్కి వెళ్ళిపోదాము. అప్లోడ్స్కి వెళ్ళిపోయిన తర్వాత కదా మనం ఇక్కడ ఫోటో ఉంది కదా, నేను ఆల్రెడీ రిమూవ్ బ్యూటీ చేసి పెట్టాను దీన్ని ఫోటోని. ఇప్పుడు మనం ఇది సెలెక్ట్ చేసుకుందాము. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి ఎక్కడ కావాలో అక్కడ ఇలాగా పెడదాము. ఇప్పుడు మనము దీన్ని ఇప్పుడు ఈ ఫోటోని మనము నేను హ్యాండ్స్ ఇట్ సైడ్ చూపిస్తున్నాను కదా, సో ఇక్కడ పచ్చడి సైడ్ పెడదాం అనుకుంటున్నాను. అప్పుడు ఎలాగా అంటే రైట్ సైడ్ కాకుండా లెఫ్ట్ సైడ్ చూపించాలి. మనము ఈ ఫోటో అనేది చేంజ్ చేయాలి. ఇక్కడ ఫ్లిప్ అని ఉంది కదా, ఫ్లిప్కి వెళ్ళిపోదాము. ఫ్లిప్కి వెళ్ళిపోయిన తర్వాత ఫ్లిప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే ఇలా వచ్చేస్తుంది. ఫ్లిప్ హారిజంటల్ అని ఉంది కదా, దీన్ని ఇలా క్లిక్ చేస్తే ఇలా వచ్చేస్తుందండి. దాన్ని మనం ఇప్పుడు కొంచెం ఫోటో అనేది మనం కొంచెం ఎలాగంటే అలాగా కొంచెం ఇంక్రీజ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా వచ్చేటట్టు పెట్టుకోవాలి. ఈ విధంగా మనం సెట్ చేసుకోవాలన్నమాట. దీనికి మళ్ళీ ఈ ఫోటోకి మనం కొంచెం వైట్ లైన్ బార్డర్ వచ్చేటట్టు పెడదామండి. అప్పుడు మళ్ళీ మనం ఈ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎఫెక్ట్స్ అని ఉంది కదా, ఎఫెక్ట్స్ని క్లిక్ చేయండి. చేసిన తర్వాత షాడో అని ఉంది కదా, ఆ షాడో అనేది క్లిక్ చేయండి. చేసిన తర్వాత మనకి ఇలాగ ఆప్షన్స్ కనిపిస్తాయి. ఈ ఆప్షన్స్లో మనకి ఇలాగా ఇక్కడ గ్లో, డ్రాప్, అవుట్లైన్ అని ఉంది కదా, ఈ అవుట్లైన్ అనేది మనము క్లిక్ చేసుకుందాము. చేసుకొని ఇలాగ మళ్ళీ సెకండ్ టైం క్లిక్ చేసామనుకోండి ఇలా వచ్చేస్తుంది. ఆల్రెడీ ఇక్కడ బ్లాక్ది మనకి సెలెక్ట్ అయిపోయింది ఆ ఆప్షన్ మనం క్లిక్ చేసుకోగానే. కానీ మనం వైట్ కలర్లో పెడదాము. వైట్ అనేది సెలెక్ట్ చేసుకున్నాము, వైట్ కలర్. మనం ఇక్కడ బ్లాక్ కనిపిస్తుంది, ఈ కలర్ అనేది మనం ఇలా క్లిక్ చేసామనుకోండి, అప్పుడు మనకి ఇక్కడ వైట్ మళ్ళీ మనం ఇక్కడ ఇలా మూవ్ చేసుకుంటే వైట్ అనేది మనకి ఎక్కడ ఉంటుందో అక్కడ ఇలాగ సెలెక్ట్ చేసుకోవాలండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ లైన్ అనేది పెద్దదిగా కూడా చేసుకోవచ్చు ఇలాగా, లేదంటే చిన్నదిగా, దీన్ని బట్టి సైజ్ బట్టి మనము చేసుకోవచ్చు. కొంచెమే నేను యాడ్ చేస్తున్నాను ఇక్కడ, అంతే. ఒక 16 అలా ఇచ్చాను నేను. మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోదాం. ఇంతే అండి. ఇప్పుడు ఇంకా మనం ఏమైనా యాడ్ చేసుకోవాలనుకుంటే కూడా చేసుకోవచ్చు. సింపుల్గా నేను ఇలాగే ఉంచుదాం అనుకుంటున్నాను. లేదు ఇంకా ఏమైనా మనము ఫ్లవర్స్ అనేది యాడ్ చేయాలంటే కూడా చేయొచ్చు. ఇలా మ్యాంగోస్ కనిపిస్తున్నాయి కదా, మ్యాంగోస్ని మనం ఇంకెక్కడైనా పేస్ట్ చేయాలి సేమ్ అనుకుంటే మనము ఇలాగ చిన్న మ్యాంగోని ఇలా సెలెక్ట్ చేసుకొని, లేదు అది సెలెక్ట్ అవ్వకపోతే మన లేయర్కి వెళ్ళిపోయి మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సెలెక్ట్ అయిపోయింది కాబట్టి మళ్ళీ సెలెక్ట్ అవ్వలేదు చూసారా, ఇలాగ సెలెక్ట్ చేసేసుకొని మళ్ళీ కాపీ చేసుకుందాము. ఎక్కడన్నా కొంచెం ఎంటీ అనిపించింది అనుకోండి, అప్పుడు మనం కొంచెం ఇక్కడ ఇలాగా పెట్టేద్దాము. మ్యాంగో అనేది సెట్ చేశాను నేను. ఇంకా మన పేరు కూడా రాసుకోవచ్చండి. చాలా మంది థంబ్నెయిల్స్లలో నేమ్ అనేది టైప్ చేసి పెడతారు చూడండి ఎలాగో. మళ్ళీ మనం టెక్స్ట్కి అయితే వెళ్ళిపోదాము. టెక్స్ట్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనం ఇప్పుడు నా ఛానల్ పేరు రాస్తున్నాను నేను. చూడండి, వేదాక్షరి అండ్ ఆశ్రిత్ ఇలాగైతే తీసుకున్నాను నేను.
తీసుకున్న తర్వాత మనం బ్యాక్ వెళ్ళిపోదాం. ఇది సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు మనము ఫాంట్ స్టైల్ అనేది చేంజ్ చేసుకున్నాము. ఫాంట్ స్టైల్ అనేది మనము చాలా ఇలాగా సెలెక్ట్ చేసుకున్నాము. తర్వాత మనం బ్యాక్ వెళ్ళిపోదాము. బ్యాక్ వెళ్ళిపోయిన తర్వాత దీన్ని కొంచెం ఇలాగ వచ్చిన తర్వాత ఫాంట్ సైజ్ అనేది ఉంటుంది. ఇక్కడ ఫాంట్ సైజ్కి వెళ్ళిపోదాము. ఫాంట్ సైజ్ అనేది చాలా తక్కువ పెట్టేద్దాము. నేను ఒక 11 తీసుకున్నాను, చూద్దాం ఎలా ఉంటుందో. నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లాకే ఉంచుదాము. స్పేసింగ్ ఉంది కదా, మన స్పేసింగ్కి వెళ్ళిపోదాము. ఇప్పుడు స్పేసింగ్ అనేది కొంచెం ఇలాగా ఇంక్రీజ్ చేసుకోవాలి. మీకు తెలుస్తుంది, చూపిస్తా చూడండి ఎలా వచ్చేస్తుందంటే ఇప్పుడు ఇలా అన్నమాట. ఇలా వచ్చేస్తుంది, చూసారుగా. దీన్ని ఇంకా చిన్నదిగా చేసుకున్నాము, బాగుంటుంది. ఫాంట్ సైజ్కి వచ్చేసి ఇంకా తక్కువగా పెట్టేద్దాం. 12 తీసుకున్నాను. నెక్స్ట్ స్పేసింగ్కి వెళ్దాము. స్పేసింగ్కి వెళ్ళేసి మళ్ళీ కొంచెం ఇలాగ ఇంక్రీజ్ చేసుకున్నాము. మొత్తం పెట్టేసాను నేను. ఇలా మొత్తం పెట్టేసాను. పెట్టేసిన తర్వాత చూపిస్తాను చూడండి ఎలా వస్తుందో. మీరు చాలా వరకు చూసే ఉంటారు ఇలాగా ఎక్కడైనా సూట్ అయ్యేటట్టు పెట్టుకున్నాం అనుకుంటే ఇలాగా మీరు ఎక్కడైనా ఈ నేమ్ అనేది యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ యాడ్ చేస్తున్నాను. బౌల్ అనేది కొంచెం చిన్నదిగా పెడుతున్నాను. ఇప్పుడు సెట్ అయిందండి, ఇలాగా అన్నమాట. తమిళ చాలా బాగా వచ్చింది, నాకైతే చాలా నచ్చిందండి. చూడండి ఎంత బాగుందో. సింపుల్ గా అండి, మన క్రియేటివిటీని బట్టి ఉంటుంది అంతే. ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసుకున్నాము, మొత్తానికి అయిపోయింది. ఇంకా ఇంత సింపుల్ గా డౌన్లోడ్ అనేసి ఇక్కడ ఆరో మార్క్ ఉందా, ఈ డౌన్లోడ్కి వెళ్ళిపోదాము. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ అని ఉంటుంది, డౌన్లోడ్కి క్లిక్ చేద్దాము. ఇక్కడ మనకి మళ్ళీ ఆప్షన్ వస్తుంది అనమాట, డౌన్లోడ్ అని వస్తుంది. డౌన్లోడ్ క్లిక్ చేస్తే మనకి ఇమేజ్ అనేది ఇలాగ గ్యాలరీలోకి డౌన్లోడ్ అవుతుందండి. మనకి ఇమేజ్ అనేది ఇలాగా డౌన్లోడ్ అవుతుందండి గ్యాలరీలోకి. చూడండి, ఇప్పుడు నేను గ్యాలరీలో కూడా చూపిస్తాను మీకు. చూడండి, ఇప్పుడు గ్యాలరీలోకి వచ్చేసింది. నేను ఇప్పుడు సైజ్ అనేది ఇంక్రీజ్ చేసి చూపిస్తాను చూడండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మా వీడియోల కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే ఇంకేమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను రిప్లై ఇస్తాను, వీడియో చేసి పెడతాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.